దేవుడు కూడా మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు, మాటలు అనుమతిస్తాడు, పోరాటాలు అనుమతిస్తాడు. ఇందుకొరకు మనల్ని బలవంతులుగా చేస్తాను. ఎప్పుడు పోరాడని వాడు బలవంతుడు అంటే నమ్మచ్చా? ఎప్పుడు మాట అనిపించుకున్నాడు చాలా దీర్ఘశాంతిమంతుడు అని చెప్తే నమ్మచ్చా? ఎవడు ఎప్పుడు గలగలేదు కాబట్టి ఎప్పుడు నోరు తెరవలేదు, గలికి చూడు, అంతే డిఫరెన్స్. కానీ ఏ పరిస్థితులు వచ్చినా కూడా మౌనంగా బీయింగ్ క్వైట్, స్టేయింగ్ కంపోజ్ టుగెదర్, అదండి నిజమైన క్రైస్తవ జీవితం. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, నా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నన్ను నాటిన వాడు దేవుడు, నన్ను ఈ స్థానంలో పెట్టిన వాడు దేవుడు, ఈ పరిస్థితిని కూడా నాకు అనుమతించిన వాడు దేవుడు. దీంట్లో నుండి నేను బయటకు పడినప్పుడు నా జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నా దేవుడు నా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను, దేవుని నామంలో దేవుడి కార్యాలు చేస్తానికి ఆశపడుతున్నాడు. నువ్వు సమర్పించుకోవడానికి ఆశపడితే, నువ్వు ఆయన నామ మహిమాత్మై బ్రతుకుతానికి ఆశపడితే, ప్రభువు నిశ్చయంగా నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు.